నూతన సంవత్సర వేడుకలు ఇండ్లలోనే సంతోషంగా జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ రవి సూచించారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని కొత్తపల్లి, మోతుకులగూడెం బస్టాండ్ కూడలిలో సిఐ పోలీస్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించినా, సరఫరా చేసిన ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మీద అయినా అనుమానం కలిగినా వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి గొడవలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను వారి ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్లపైన కేక్ కట్ చేయరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవితో పాటు వీణవంక ఎస్ఐ తోట తిరుపతి, ప్రొబేషనరీ ఎస్ఐ భార్గవ్, ఇల్లంతకుంట ఎస్ఐ రాజ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా యువత ఫ్రెండ్షిప్ అని చెప్పేసి రోడ్ల మీద కేక్ కట్ చేయడం లాంటివి, లేదా గాంజా లాంటివి నిర్మించుకొని ఇలా మీద ఇక్కడ పర్మిషన్ లేకుండా బాటిల్ పెట్టడం వాటి అలా చూసినా కూడా ఒక్కరి మీద చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా రోడ్ల మీద కేక్ కట్ చేయడం కానీ, రోడ్ల మీద బైక్ ర్యాలీ చేయడం కానీ చేయడం అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. పేరెంట్స్ కూడా పిల్లలను కొంచెం జాగ్రత్తగా తీసుకుంటారు. ఇంకా ఇలా కాకుండా ఈ 31st సెలబ్రేషన్స్లో భాగంగా కొంతమంది వ్యాపారస్తులు ఇల్లీగల్గా గాంజా కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు తెలపగలని చెప్తున్నాం. దానికోసం స్పెషల్ టీమ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి విస్తృతమైన తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. లాడ్జెస్, పాన్ షాప్స్, కిరాణా షాప్స్ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. బస్ షాప్స్, రైల్వే స్టేషన్ ప్రతిదీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. 31st వరకు విస్తృత తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా బిల్ షాపులు కూడా ఇవి